హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హోమ్ గార్డ్స్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళది మనం 23వ తారీఖు అనుకుంటున్నామండి. కాదు 23 కాదు, రేపు పొద్దు నుంచే స్టార్ట్ అవుతుంది. జనరల్ క్యాండిడేట్స్ అయినా హోమ్ గార్డ్స్ అయినా వీళ్ళల్లో చూడండి పిటిషన్ నెంబర్ 71 నుంచి స్టార్ట్ అయిందండి. 71 నుంచి దగ్గర 113 వరకు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా జనరల్ క్యాండిడేట్స్ అండ్ హోమ్ గార్డ్స్ ఏ కేసులు దేనివల్ల వేశారు అనే దాని గురించి కూడా చెప్తాను, క్లియర్గా వినండి. ఇది హైట్కి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్ ఏజ్కి సంబంధించి వేశారండి. హోమ్ గార్డ్స్ ఏమో ఈవెంట్స్ క్వాలిఫై అవ్వనోళ్ళు వీళ్ళు వేశారండి. ఇద్దరు కూడా రెండు మిక్సింగ్ అయి ఉన్నాయి కేసులన్నీ కూడా. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మొన్న నేను చెప్పినట్టు ఆగస్టు 2nd వీక్లో వస్తుంది అని చెప్పాను నేను. రిజల్ట్ కాదు ఈ మంత్ ఎండింగ్లోనే వస్తుందని చెప్తున్నారు, కానీ నేను చెప్పింది కరెక్టే. ఆగస్టు 2nd వీక్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని స్పీడప్ అవుతుందండి. ఈ 2 డేస్లో హోమ్ గార్డ్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి క్లోజ్ అయిపోతుంది. జనరల్ క్యాండిడేట్ సంబంధించిన ప్రతి ఒక్కటి క్లోజ్ అయిపోతుంది. కేసు అనేది లేకపోకుండా చేస్తున్నారు. మొత్తం దగ్గర 71 నుండి 113 వరకు ఉన్నాయండి. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ హోమ్ గార్డ్స్ కేసులే. రేపు ఎల్లుండి 2 డేస్ నడుస్తాయి. మళ్ళీ 29వ తారీఖు కూడా ఉంది. ఇది ఏంటి అన్నది రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను నేను మీకు. దీంతో పాటుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ ఆస్పిరెంట్ అండ్ హోమ్ గార్డ్ ఎవరో కూడా ఎవరిని తిట్టుకోమాకండి. ఎందుకనంటే ఇదన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు ఎలాగైతే నిర్ణయిస్తుందో ఆ విధంగానే వస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, కొంచెం క్షణికావేశంలో ఒకరినొకరు తిట్టుకోవడం జరిగితే రేపొద్దున ఏదన్నా చట్టరీత్యా ఏదన్నా చర్యలు తీసుకోవడానికి అవుతుంది. అందువల్ల ఏ ఒక్కళ్ళు కూడా తిట్టుకోవడం చెయ్యొద్దు. మరీ చెప్తున్నాను. ఎందుకనంటే దీంట్లోనే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అందువల్ల నేను చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు రేపొద్దున హైట్కి సంబంధించి ఏజ్కి సంబంధించి అయితే జనరల్ క్యాండిడేట్స్ అయినా సరే హోమ్ గార్డ్స్ అయినా సరే ఎవరైనా సరే డిస్క్వాలిఫై అవుతారన్నది నాకున్న ఐడియా అండి. అది ఎట్లాగా ఏంటి అనొచ్చు. ఎందుకనంటే హైట్ ఏజ్కి సంబంధించి ఎవరు ఎగ్జామ్షన్ ఇవ్వరండి. అదేవిధంగా మా జనరల్ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ క్యాండిడేట్స్ కూడా ఏ విధంగా వాళ్ళకి ఇస్తారు, లేదంటే హోమ్ గార్డ్స్కి కన్సిడర్ చేస్తారా లేదా అన్నది రేపు పొద్దున మన లాయర్లు అనేది వాదనలు బట్టి జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా రూల్ బట్టే జరుగుతుందండి. నోటిఫికేషన్కి విరుద్ధంగా ఏ ఒక్కటి జరగదు. ప్రతి ఒక్కరు గమనించండి, నోటిఫికేషన్కి విరుద్ధంగా ఏది